ఇలాంటి బుల్లెట్లు జేడీని ఏమీ చేయలేవు. జేడీ తప్పకుండా కోలుకుంటుంది. చూస్తూ ఉండు అని సాధునాయక్ ధైర్యం చెప్తూ ఉంటే, అప్పుడే డాక్టర్ బయటికి వస్తుంది. జేడీకి ఎలా ఉంది? కోలుకుందా? కళ్ళు తెరిచిందా? ప్రాబ్లమ్ ఏం లేదు కదా అని కేదార్ అడుగుతూ ఉంటే, రక్తం ఎక్కువగా పోవటం వల్ల స్పృహ కోల్పోయారు అంతే. ఆవిడ త్వరగా రికవరీ అవుతున్నారు. రూమ్‌కి షిఫ్ట్ చేసిన తర్వాత చూడొచ్చు. కొన్ని రోజులు బరువులు ఎత్తకూడదు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అని డాక్టర్ చెప్తోంది. ధాత్రి దగ్గరికి కేదార్ వాళ్ళందరూ రావటంతో జేడీ ఎలా ఉంది అని సాధునాయక్ అడుగుతూ ఉంటాడు. మచ్ బెటర్ సార్ అని జేడీ చెప్తుంది. సార్ మీనన్ అని జేడీ అనడంతో మీనన్ చనిపోయాడు అని సాధునాయక్ చెప్పగానే జేడీ కొంచెం సంతోషపడుతూ ఉంటుంది. సార్ కానీ అని జేడీ అనడంతో 25 ఏండ్ల కిందట కావ్య మీనన్ని రోడ్డు మీద పరుగులు పెట్టించింది. తర్వాత మీనన్ నీడని కూడా ఎవరు తాకలేకపోయారు. నువ్వు డ్యూటీలో జాయిన్ అయినప్పుడు మీనన్ని మట్టు పెడతానని మాట ఇచ్చావు. నీ మాటని నిలబెట్టుకున్నావు జేడీ. మళ్ళీ కావ్య కూతురే మీనన్ని మట్టు పెట్టింది. ఇప్పుడు కావ్య బ్రతికి ఉంటే షీ విల్ ప్రౌడ్ ఆఫ్ యూ అని సాధునాయక్ చెప్తూ ఉంటాడు. కానీ సార్ మన వాళ్ళు అని జేడీ అనడంతో అవును ఇద్దరు ఎఫిషియెంట్ పోలీస్ ఆఫీసర్లని మనం కోల్పోయాము అని సాధునాయక్ అంటాడు. కానీ వాళ్ళిద్దరితోనే అంతా అయిపోయింది జేడీ. ఇక మీనన్ వల్ల ఏ ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోరు అని కేదార్ అంటాడు. చూడు జేడీ నువ్వు కోలుకోవటం మీద దృష్టి పెట్టు. బయట మీడియా కూడా వెయిట్ చేస్తూ ఉంది నీ మాటల కోసం. అంతేకాదు సీఎం గారు నువ్వు కోలుకున్న తర్వాత కలవమన్నారు. నీకు థ్యాంక్స్ చెప్పాలంట ఆయన్ని కాపాడినందుకు. సరే ఓకే జేడీ అంటూ సాధునాయక్ కిరణ్ రమ్య వెళ్ళిపోతారు. కేదార్ చాలా బాధపడుతూ ధాత్రి వైపు చూస్తూ ఉంటే బుల్లెట్ తగిలితే లైబ్రరీకి తీసుకువచ్చారేంటి? హాస్పిటల్కి కదా తీసుకువెళ్ళాలి. పదకేడి హాస్పిటల్కి వెళ్దాం అని ధాత్రి జోకులు వేస్తూ ఉంటుంది. ధాత్రి అని కేదార్ అంటాడు. బుల్లెట్కి వెనుక ముందు ఆలోచించకుండా ఎదురు వెళ్తావా జేడి? నాకు ఎంత భయమేసిందో అని కేదార్ అంటే అన్నయ్యని షూట్ చేస్తాడనే లోపల నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. అలా వెళ్ళాను అని ధాత్రి అంటుంది. ఇంకెప్పుడు ఇలా చేయకు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనని కేదార్ అంటే నాకేమీ కాలేదు కదా అని ధాత్రి అంటుంది. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారంట అని కేదార్ అంటే అయ్యో నేను 2 రోజులు ఇక్కడ ఉండలేను కేదార్. సాధునాయక్ సార్తో మాట్లాడి వెంటనే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోదాము. కావాలంటే నేను ఇంటి దగ్గర ఏ పని చేయను. ఫుల్గా రెస్ట్ తీసుకుంటాను అని ధాత్రి అంటే చూడు ధాత్రి నీ మాటలు నేను అస్సలు నమ్మను. నువ్వు పని చేయకుండా రెస్ట్ తీసుకోవటమా అని కేదార్ అంటాడు. అప్పుడే సురేష్ కౌశికి ఇద్దరు కూడా జేడీ ఆఫీసర్ ఏ రూమ్లో ఉన్నారని చెప్పి అక్కడికి వస్తూ ఉంటారు. అయితే సాధునాయక్ కిరణ్ రమ్య వీళ్ళు లోపలికి వస్తుంటే ఏమాత్రం గమనించుకోకుండా వాళ్ళు బిజీగా ఉంటారు. నేరుగా కౌశికి సురేష్ లోపలికి వస్తారు. అయితే ధాత్రి ముఖానికి మాస్క్ పెట్టుకొని ఉంటుంది. వాళ్ళు రావటానికి ముందే ధాత్రి కౌశికి సురేష్ని చూసేసి వదిన వస్తున్నారు మాస్క్ ఎక్కడా అని అడగటంతో అయ్యో ఒక్కటి కూడా లేదు అని కేదార్ అంటాడు. ఏదో ఒకటి చెయ్యి వెతుకు అని చెప్పి మాస్కులు ఇద్దరు పెట్టుకొని ఉంటారు. ఏంటి ఇద్దరు అలా కంగారు పడుతున్నారు అని కౌశికి అడగటంతో మీరు వస్తారని అనుకోలేదని కేదార్ అంటారు. మీరు నా ప్రాణాలు కాపాడారు కదా రాకుండా ఎలా ఉంటాము థ్యాంక్స్ చెప్పడానికి వచ్చామని సురేష్ చెప్తాడు. అవును జేడి నాకు ఏ కష్టం వచ్చినా నువ్వు నాకు అండగా నిలబడుతూ నన్ను కాపాడుకుంటూ వస్తున్నావు. మొదట్లో నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావని నన్ను ఏదో ఇబ్బంది పెడుతున్నావని నేను నిన్ను అనుమానించాను. కానీ నాకు కష్టం వచ్చిన ప్రతిసారి నువ్వు కాపాడడం చూస్తుంటే మన ఇద్దరిది ఏ జన్మ సంబంధమో అని అనిపిస్తూ ఉంది. ఇంత చేసిన నీకు నాకు ఏదో ఒకటి చేయాలని ఉంది జేడి. నీకేం కావాలో అడుగు జేడి అని కౌశికి చెప్తుంటే ఇది నా డ్యూటీ. మిమ్మల్ని అందరినీ కాపాడుకోవటం నేను చేసిన బాధ్యత అని జేడీ చెప్తుంటే కానీ ప్రాణాలు అడ్డుపెట్టి మరీ నువ్వు కాపాడావు కదా. ఇది కేవలం డ్యూటీ మాత్రమే కాదు అంతకు మించిన బంధం ఏదో ఉంది. ప్లీజ్ ఏది కాదనుకో నీకేం కావాలో అడుగు అని కౌశికి అంటుంది. నాకేం అవసరం లేదు కౌశిక్ గారు. మీరేదో ఇస్తారని ఆశించి నేను ఇదంతా చేయలేదు అని జేడీ అంటే నాకు తెలుసు జేడీ నువ్వు ఏమీ ఆశించవని. కానీ నేను అడుగుతున్నాను కదా ఏం కావాలో చెప్పు అని కౌశిక్ అనడంతో సమయం వచ్చిన రోజున అడుగుతానులేండి అని ధాత్రి చెప్తోంది. సరే నేను నీకు మాట ఇస్తున్నాను. నువ్వు ఎప్పుడు ఏమడిగినా కూడా కాదనకుండా నేను నీ కోరిక నెరవేరుస్తాను అని ధాత్రి చేతిలో చేయి వేసి కౌశికి మాట ఇస్తుంది. ధాత్రి కేదార్ వైపు కౌశికి వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అయితే ధాత్రి రైట్ షోల్డర్ బాగా నొప్పిగా ఉండటంతో అమ్మ అని అంటూ ఉంటుంది. అయ్యో ఏమైందని కౌశికి అనడంతో అంటే రైట్ షోల్డర్కే కదా బుల్లెట్ తగిలింది. చాలా పెయిన్గా ఉంది. దాన్ని కదిలించకూడదంట. మీరు ఆ చేతిలోనే కదా ఒట్టు వేశారు అని కౌశికి అంటే అయ్యో చూసుకోలేదు సారీ జేడీ
జాగ్రత్త ఉంటాను అంటూ కౌశికి బయటికి వస్తుంది. సరే జగదాత్రి జాగ్రత్త, థ్యాంక్స్ అమ్మా అని చెప్పి సురేష్ కూడా బయటికి వస్తారు. ఓ కౌశిక్ గారు మీరా, నేను చూసుకోలేదే అని సాధునాయక్ అనడంతో నేను జేడీని చూసి వెళ్తున్నాను, సరే మా రెప్యుటేషన్ మొత్తం కూడా కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని కౌశికి వెళ్తుంది. ఓ మీరు మాస్కులు పెట్టుకునేశారా, ఇంకా కౌశికి ఎక్కడ చూసేసిందో అని అనుకున్నానని సాధునాయక్ అంటే మేము కూడా లాస్ట్ మినిట్లో చూసి పెట్టుకున్నాం సార్ అని జేడీ కేడీ చెప్తారు. సరే బయట మీడియా వెయిట్ చేస్తోంది, వచ్చి మాట్లాడు జేడీ అని సాధునాయక్ అనడంతో అందరూ బయటికి వచ్చి మీడియా ముందు మాట్లాడుతూ ఉంటారు. చూడండి మా దగ్గర ఒక వీడియో ఉంది, దానికోసం భయపడి మీనన్ మమ్మల్ని అటాక్ చేయటానికి వచ్చాడు, మేము షూట్ చేశాము, మీనన్ చనిపోయాడు, అంతేకాకుండా మా టీంలో 2 యంగ్ ఆఫీసర్స్ ఎఫిషియన్స్ ఆఫీసర్స్ కూడా చనిపోయారు, అందుకు మాకు చాలా బాధగా ఉంది అని జేడీ చెప్తుంది. చూడండి జేడీకి బుల్లెట్ తగలడం వల్ల ఎక్కువసేపు మాట్లాడకూడదు, మేము తర్వాత ప్రెస్ మీట్ పెడతాము, ఇప్పుడు వదిలేయండి అని సాధునాయక్ చెప్తాడు. సార్ మన అంత్యక్రియలు జరుగుతున్నాయి కదా, నేను కూడా వస్తాను అని జేడీ అంటే మీనన్ బాడీతో పాటి మన వాళ్ళకు కూడా అంత్యక్రియలు జరుగుతుండడం నిజమే జేడీ, ఇప్పుడు అవన్నీ చూడడం ఎందుకు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని సాధునాయక్ అంటే లేదు సార్ మన వాళ్ళకి నేను సెల్యూట్ కొట్టాలి వస్తానని జేడీ చెప్తుంది. అలాగేనని సాధునాయక్ అంటాడు. ఆఫీసర్ల బాడీలకి చితి పెడుతూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకు సంబంధించిన బంధువులైతే మేడం ఎప్పుడు మీ గురించే మాట్లాడుతూ ఉండేవారు, మా వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు అని బాధపడుతూ ఉంటే వాళ్ళు ప్రాణాలు కోల్పోయి చాలామంది ప్రాణాలని కాపాడారు, వాళ్ళు ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతారు, ఇక మీదట మీ బాధ్యత అంతా మాదే, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేం చూసుకుంటాము అని దాత్రి కేదార్ సాధునాయక్ వాళ్ళకి అభయం ఇస్తూ ఉంటారు. తర్వాత మీనన్ చితిని పేరుస్తూ ఉంటే దాత్రి కేదార్ ఇద్దరు అక్కడికి వస్తారు. మీనన్కి అయిన వాళ్ళంటూ ఎవరు లేరు కదా, అందుకే వాళ్ళే చితి పేరుస్తున్నారు అని రౌడీలు పేరుస్తూ ఉంటే దాత్రికి చూపిస్తూ ఉంటారు. అసలు 25 ఏళ్ల మోసం నా కళ్ళ ముందర ఒక్క బుల్లెట్తో చనిపోయాడంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. ఉన్నట్లుండి మీనన్ నా ముందుకు వచ్చి నిలబడ్డం, నన్ను షూట్ చేయమని అడగటం, అసలు అంతమంది ఉండగా ధైర్యంగా బిల్డింగ్ లోపలికి రావటం, ఇదంతా చూస్తుంటే నాకు ఏదో తేడా అనిపిస్తోంది అని దాత్రి అంటే నువ్వే మా కళ్ళ ముందర షూట్ చేసావు కదా జేడీ, ఇప్పుడు ప్రాణాలు కోల్పోయి ఇదిగో ఇక్కడ చితి మీద ఉన్నాడు, మరి నువ్వు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నావు ఏంటి అని కేదార్ అంటే మీనన్ ఇక లేడు అని జీర్ణించుకోవటానికి నాకు కాస్త సమయం పట్టేలా ఉందిలే అని దాత్రి అంటుంది. ఇక దాత్రి కేదార్ అక్కడి నుంచి వెళ్ళగానే బాయ్ ఇక మీరు లేరు అంటే నేను నమ్మలేకపోతున్నాను అని రౌడీలు ఏడుస్తూ చితి పెడుతూ ఉంటారు. ఇంటి దగ్గర యువరాజు మీనన్ బాయ్ నిజంగానే చనిపోయాడా, అసలు నేను నమ్మలేకపోతున్నాను, మీనన్ అంటే చావుకి ఎవరు ఎదురు రారు అని చెప్తూ ఉంటాడు కదా, బాయ్ చనిపోయాడంటే నమ్మలేకపోతున్నాను అని ఫోన్ కాల్ చేస్తూ ఉంటే ఎవరు కూడా ఫోన్ తీయరు. లేదు బాయ్ చనిపోలేదు, నాకు అర్థమవుతోంది బాయ్ చనిపోలేదు అని యువరాజ్ అనుకుంటూ ఉంటే అక్కడ రౌడీలు మీనన్ చితికి నిప్పు పెట్టేసి ఉంటారు, కాలిపోతూ ఉంటుంది. అప్పుడే మీనన్ చాలా స్టైల్గా నడుచుకుంటూ అక్కడికి వచ్చి చితిలో నుండి సిగరెట్ని వెలిగించుకొని తాగుతూ ఉంటాడు. బాయ్ అని చాలా షాకింగ్గా రౌడీలు పిలుస్తూ ఉంటే మీనన్ పైశాచికంగా నవ్వుతూ ఉంటాడు. అంటే బాడీ టూపుని పంపించి మీనన్ ఇదంతా చేశాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.